మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట్ట పట్టుకునుడి. సర్వమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలము యొద్ద నిన్ను శోధించి తిని. సెలా. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు! అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడ్ల పక్షపాతము చూపుదురు? సెలా. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదలుతున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవా, ఊరకుండకుము. దేవా, మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుతున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుతున్నారు. నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుతున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుతున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులును, ఇష్మాయేలీయులును, మోయాబీయులును, హగ్రీయులును,
గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అశ్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. సెలా. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారి ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబాహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుపాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమిసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. సెలా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. సెలా. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మికయించువారు ధన్యులు.